హలో గాయ్స్, అందరికీ నమస్తే. సో ఇవాళటి వీడియో మనకు ఇక్కడ సోటీ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి అయితే మీకు నోటిఫికేషన్ ఇచ్చింది కదా. సో ఇక్కడైతే అసోసియేట్ రోల్ ఉన్నటువంటి రోల్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే రిక్వైర్మెంట్. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అయినా కదా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక స్టార్టింగ్ మనకు 6 to 12 LPA వరకు అయితే మనకు శాలరీ అనేది అందిస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసేసి మనం అప్లికేషన్ అయితే పెట్టేద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క లొకేషన్ పరంగా కోచి ఇండియా అయితే ఇచ్చారు అండ్ ఫుల్ టైం అయితే ఇచ్చారనమాట. అండ్ రీసెంట్గా లాస్ట్ 12 days బిఫోర్ అప్డేట్ చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ మీకు ఈరోజు అయితే నేను తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఒకవేళ ఇది వెరిఫైడా కాదా అనుకుంటే ఆ యొక్క జాబ్ నంబర్ని మీరైతే వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు డెవలప్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు టేకిల్ బిగ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్. అండ్ రెండో పాయింట్ కింద రైట్ వెల్ డిజైన్డ్ అండ్ స్కేలబుల్ రిలయబుల్ టేబుల్ అండ్ టెస్టబుల్ అండ్ రీయూజబుల్ కోడ్ బై యూజింగ్ బెస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ క్లీన్ కోడ్ అండ్ సాలిడ్ ప్రిన్సిపల్స్ అని అయితే ఇచ్చారు. అండ్ ప్రొవైడ్ టెక్నికల్ గైడెన్స్ ఆన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో దీనితో పాటు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మనం ఈ యొక్క వీడియోని డిస్కస్ చేద్దాం. మర్చిపోకుండా నాకు కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకొన్ని వీడియోస్ ఇలాగ చేయడానికి కొద్దిగా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా ఈ యొక్క అప్లికేషన్ డేట్స్ టైమింగ్స్ అనేది క్లోజ్ అయ్యే సందర్భంలో కొన్ని అప్లికేషన్స్ నేను వాట్సాప్లో డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట. మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే దానికి అనుకూలంగా. ఇంకా దానితో పాటు contribute towards the entire development life cycles of analysis and designing and implementation and test and detect and report, investigate and fix the product defects and automation including rating, unit and integration tests and optimize and apply best practices అంటున్నారు. ఓకేనా? సో ఇది అనేది మనకు ఈ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద అప్డేట్ చేసినటువంటి ఒక అంశం. సో దీనితో పాటు ఇంకా మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది మనకు ఫర్దర్గా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. తెలియని మీ యొక్క ఫ్రెండ్స్కి మర్చిపోకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేసి తెలియజేయండి. ఇంకా కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసి ఇంట్లో కూర్చున్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని తట్టి లేపండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ప్రతి ఒక్క వీడియోస్ని యాక్సెస్ చేసి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టి జాబ్ అనేది క్రాక్ చేయండి. ఓకేనా? సో దానితో పాటు మీకు ఆల్రెడీ నేను ఒక అంశం అయితే చెప్పాను. ఎగ్జామ్కి సంబంధించిన సపోర్ట్ కూడా మన మూల్యంగా దొరుకుతుందని. కావాల్సినటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను పర్సనల్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. సో దానితో పాటు మెయింటైనింగ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ ఫర్ కోడ్, టెక్నికల్ డాక్యుమెంటేషన్స్ అండ్ డెలివరబుల్స్ అండ్ కొలాబరేట్ అండ్ ప్రాజెక్ట్స్ విత్ అన్ ఆల్ స్టార్ టీమ్ comprised of varying skill sets through code reviews and designing discussions అంటున్నారు. అండ్ be active in the community by participating in the మీట్సప్ అండ్ కాన్ఫరెన్సెస్ అంటున్నారు. ఓకేనా? సో మీరు యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కాన్ఫరెన్సెస్ అండ్ మీటింగ్లో పార్టిసిపేషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలనేదే మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంతకు ముందుగా నేను చెప్పినట్టు విధంగా మీరు ఇప్పుడు వన్స్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు టెస్ట్ లింక్ అనేది వస్తుందన్నమాట. సో ఇంట్లోనే కూర్చొని రాసే విధంగా. బట్ దాన్ని కొంతమంది క్రాక్ చేయలేకపోవచ్చు. వాటికి మనం సపోర్ట్ అనేది కల్పిస్తాం త్రూ రిమోట్ యాక్సెస్ ద్వారా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు పార్టిసిపేట్ ఇన్ ది బ్రెయిన్ స్ట్రోమింగ్ అండ్ ఐడియాస్ జనరేషన్ యాక్టివిటీస్ అండ్ స్టే అప్ టు డేట్ విత్ ద అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు ప్రొవైడ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్. ఓకేనా? సో వన్స్ దీంట్లో ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే పక్కాగా నేర్చుకుంటారనమాట. సో ఇప్పుడు నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. మీరు అప్లికేషన్ పెట్టడానికి అయితే మర్చిపోకుండా అయితే పెట్టండి. సో దానితో పాటు మీకు ఆ యొక్క నోటిఫికేషన్ ఏదైతే మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత టెస్ట్ లింక్ వస్తుందో దానికి సంబంధించి మీకు ఐడి పాస్వర్డ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఎవరెవరైతే కావాలనుకుంటారో వాళ్ళని నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను. లేదంటే మీకు ఒక నంబర్ అనేది నేను ఇస్తాను. ఆ
ఆ యొక్క నంబర్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యండి. మన వాళ్ళే వాళ్ళు. కాంటాక్ట్ అయ్యి ఇలాగ నాకు టెస్ట్ లింక్ ఉంది. సో, పలానా కంపెనీ రాయాలంటే వాళ్ళు ఎప్పుడు అవైలబుల్‌లో ఉంటారో అది చెప్తారు. సో, ఇదైతే పెయిడ్ అనమాట. ఓకేనా. సో, వాళ్ళు ఎంత అడుగుతారని తెలియదు మనకి. అది వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో, నెక్స్ట్ ఇంకా క్వాలిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ది క్యాండిడేట్స్ మస్ట్ హావ్ ఎ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అంటున్నారు. ఈ యొక్క ప్రోగ్రామింగ్‌కి సంబంధించి మీరు ఏ ఒక్క డిగ్రీ కంప్లీట్ చేసినా దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ హావ్ ఎ గ్రాడ్యుయేట్ ఆర్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ నాట్ కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ ఇన్ ది ఫైనల్ సెమిస్టర్. ఇక్కడ ఫైనల్ సెమిస్టర్ ఉంది నేను అప్లై చేసేస్తానంటే వాళ్ళు ఎలిజిబుల్ లేదంటున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఇంకా కూడా మీరు పర్సూయింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టడానికి అయితే అవకాశం లేదు. రిమైనింగ్ ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే మీకు ఒక మంచి నాలెడ్జ్ ఉండి దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే మీరు దీంట్లో సర్వైవ్ అయ్యి మంచిగా సాలరీ అనేది తీయడానికి అవకాశాలైతే బెస్ట్‌గానే ఉంది. సో, మర్చిపోకుండా వినండి. కొద్దిగా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా పక్కాగా మెన్షన్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి అప్లికేషన్ మూల్యంగా. బిఫోర్ థట్ ది క్యాండిడేట్ మస్ట్ బీ విల్లింగ్ టు రీలొకేట్ టు కోచి. ఇక్కడ మీరు ఏ లొకేషన్‌లో ఉన్నా కోచికి మీరు రీలొకేట్ చేసుకునే విధంగా మీరైతే అవైలబిలిటీలో ఉండాలి. అండ్ 0-1 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ particularly in the building both front end and back end and component of web application perfect అంటున్నారు. ఇంకా 0 అంటే ఫ్రెషర్‌గా ఉన్న 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉన్నా కూడా సరే, ఈ యొక్క ఏదైతే ఉందంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఈ సీఎస్ఎస్, జావాస్ వీటికి సంబంధించి హెచ్‌టీఎంఎల్స్ వీటికి సంబంధించి విధంగా ఈ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించి మంచి నాలెడ్జ్ అంటే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దానితో పాటు స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాస్ జావా అండ్ కోట్లిన్, ఆండ్రాయిడ్ అండ్ సి, సి ప్లస్ ప్లస్ అండ్ సి హ్యాష్ అండ్ నెట్ వుడ్ బి ప్రిఫర్డ్ అంటున్నారు. సో, ఇదంతా ఉన్నటువంటి వాళ్ళు ప్రిఫర్డ్ అంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నాలెడ్జ్ ఉండే వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సాలిడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ డేటా మోడలింగ్ అండ్ స్ట్రాంగ్ విత్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ది రిలేషనల్ డేటాబేస్ ప్రిఫరబుల్లీ ఎస్‌క్యూఎల్‌కి సంబంధించి స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజెస్. ఓకే. సో, దానితో పాటు సిమిలారిటీ విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్5 అండ్ సీఎస్ఎస్3 అండ్ Angular.js and Node.js and REST APIs అండ్ జాసన్. ఓకేనా. సో, వీటికి సంబంధించి కూడా మీకు కొద్దిగా నాలెడ్జ్ అనేది టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలని అయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేసేసారు కాబట్టి ఒకవేళ లేకపోయినా యూట్యూబ్‌లో చూసి నేర్చుకునేసేయండి. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎజిల్ డెవలప్‌మెంట్ మెథడాలజీ లైక్ స్క్రమ్ అండ్ ఎక్స్‌పీ అండ్ బిజినెస్ డ్రివెన్ డెవలప్‌మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. సో, వీటికి సంబంధించి మనకు మెన్షన్ చేశారు. ఇదే అనమాట ఈ జాబ్‌కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అట్ ది సేమ్ టైమ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసి అప్లికేషన్ పెట్టేయండి. పెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్‌లో మనం చూడడానికి మీరు ఒక లైక్ చేసి మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎర్లియర్‌గా మీ యొక్క నోటిఫికేషన్స్ మీరు అందుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో, అదనమాట ఇవాల్టి వీడియో. మర్చిపోకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా నాకు సపోర్ట్ అనేది మీ యొక్క ఫుల్ సపోర్ట్ నాకు కావాలి గైస్. ఓకేనా. సో, థ్యాంక్ యూ ఫర్ అందరూ అయితే లైక్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.